అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. శాసనసభలోని సీఎం ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. అంతకుముందు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరైన ఎమ్మెల్యేలు వెల్లో బైఠాయించి నిరసన తెలిపారు. సర్కారు తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. CM down down CM down CM down 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 down అన్న ఎట్లా కూడా చిత్రీకరణ down down CM down down CM down down CM CM down down मुख्यमंत्री मंडी भाई करे नशिंचाले 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 We want justice. We want justice. We want వెంటనే క్షమాపణ చెప్పాలి మహిళలు అవమానపరిచిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి సీఎం ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక కౌరవ సభ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యమంత్రి, అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, డిప్యూటీ సీఎం తో కలిపి అందరూ కూడా ఒక మహిళా నాయకురాలని చూడకుండా మహిళా ఎమ్మెల్యేలపై పరుష పదజాలం చెప్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి, ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆమెకు సపోర్ట్ గా, మహిళా ఎమ్మెల్యేకి సపోర్ట్ గా వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు సైతం వాళ్ళ ధర్నాకు దిగారు. అసెంబ్లీలో ఎంతసేపు వాదించినప్పటికీ, స్పీకర్ తో ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ స్పీకర్ సైతం లెక్క చేయకపోవడంతో ఇక చేసేది లేక సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ధర్నా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి బంజారాల చేసి తరలించారు. అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీనిపైన సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, లేదంటే దాని రికార్డులు తొలగించాలి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ముఖ్యమంత్రి నిన్న మాట్లాడటం, ఆ తర్వాత వెంటనే ఉప ముఖ్యమంత్రి కూడా దానిపైన చెప్పినటువంటి మాటలను సమర్థించడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే తెలంగాణ శాసనసభలో, నిండు శాసనసభలో ఒక సీనియర్ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి అయినటువంటి ఒక మహిళకు జరిగినటువంటి అవమానాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగాయి. సభ నడుస్తున్నటువంటి సందర్భంలో నిన్న ఆయన వ్యాఖ్యలు చేసి వెళ్లిపోవడం, గవర్నర్ వస్తున్నా నేను రిసీవ్ చేసుకోవాలని చెప్పి వెళ్లిపోవడం, ఆ తర్వాత సభను కొనసాగించేటువంటి క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించడం, దాంట్లో ఉన్నటువంటి అసెంబ్లీకి అంటే శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు సైతం దీనిపైన వారికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా, కనీసం జరిగినటువంటి అవమానాన్ని క్షమాపణ చెప్పకుండా, దానిపైన కండోలెన్స్ చేయకుండా ఖచ్చితంగా దానిపైన దాన్ని వద్దనే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించే విధంగా అందరూ మాట్లాడడం ఇవాళ కౌరవ సభగా దాన్ని అభివర్ణించారు మాజీ మంత్రి హరీష్ రావు. మందబలం ఉందని ఖచ్చితంగా బుల్డోజ్ చేస్తూ మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలను, మహిళా నాయకురాళ్లపై ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా దాన్ని క్షమాపణ చెప్పాలి, ఆ తర్వాత సభ ముందుకు తీసుకెళ్తామని ఎన్నిసార్లు పట్టుబట్టినాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి సభ స్పీకర్ దగ్గరికి వెళ్లి, స్పీకర్ పోడియం దగ్గరకు తీసుకెళ్లి అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, స్లోగన్స్ ఇచ్చినప్పటికీ, తమకున్నటువంటి ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ఎమ్మెల్యేలకు ప్రసాదించినటువంటి హక్కులను కాలరాష్ట్ర వాళ్ళ సభ చేసినటువంటి తీరు మాత్రం అత్యంత హేనీయమైనటువంటి చర్యగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివర్ణిస్తున్నారు. అక్కడ ఎట్లాంటి రిప్లై రాకపోవడంతో, జవాబు రాకపోవడంతో తిరిగి కొద్దిసేపట్లో కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి సీఎం ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ధర్నాకు దిగారు. ధర్నాకు దిగినటువంటి క్రమంలో కూడా ఎట్లాంటి వ్యవహారాన్ని కొనసాగించకుండా, దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, మాట్లాడకుండా, ఎవరు వచ్చి చెప్పకుండా లోపల ఉన్నటువంటి మార్షల్స్ తో వారిని అరెస్ట్ చేసి మొత్తం
ఒక DCM లోకి కూర్చోబెట్టి నేరుగా అక్కడి నుంచి బంజారాహిల్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.